కార్తీక పురాణము 17వ అధ్యయనము. అంగీరసముని బ్రాహ్మణునకు బ్రహ్మజ్ఞానమును బోధించుట. అంగీరసముని ఇట్లు చెప్పెను: ఓయి కర్మబంధమును గూర్చి ముక్తిని గురించి చెప్పుచున్నాను వినుము. కార్యము, కారణము, స్థూలము, సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధములు దేహమనబడుచున్నది. నీవిప్పుడు అడిగిన విషయములనే పార్వతీదేవి శంకరునడిగెను. అప్పుడు శంకరుడు చెప్పిన విషయములను నీకు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. జీవుడనగా వేరెవ్వడూ కాదు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను బ్రాహ్మణుడను అయి ఉన్నాను అని చెప్పుచుండా బ్రాహ్మణుడు: మునీశ్వర, మీరు చెప్పిన వాక్యార్థము నెట్లు తెలిసి కొనగలను. దీనికి హేతువగు పదార్థ జ్ఞానమును నాకు వివరముగా తెలుపుడని అడిగెను. అంగీరసముని ఇట్లు చెప్పెను: ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షిగాను, చైతన్య రూపిగాను, సత్య స్వరూపముగాను ఉన్నది. కనుక సత్యానంద స్వరూపుడును బుద్ధికి సాక్ష్యమగును వస్తువునే ఆత్మయని తెలుసుకొనుము. ఈ దేహము ఆత్మ కాదని గ్రహించుము. దేహము ఆకాశాది పంచభూతముల వల్ల పుట్టినది కనుక ఆత్మ కాదు. ఇంద్రియములు, మనసు, బుద్ధి, ప్రాణము ఇవి కూడా ఆత్మ కావు. దేహేంద్రియములు ఎవరి సన్నిధి వలన ప్రకాశించునో అతడే ఆత్మ అని తెలుసుకొనుము. అనగా అతడే నేనని గ్రహించమని అర్థము. ఎవని సాన్నిధ్య మాత్రమున జడములై దేహేంద్రియములు, మనసు, ప్రాణములు జన్మలేని ఆత్మ వలె ప్రకాశించునో వాడే నేనని ఎరుగును. వికారిగాక సాక్షి అయి ఎవడు స్వప్నమును, జాగృతిని, నిద్రను, వాటి యొక్క అద్వంత్యమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనని తెలుసుకొనుము. ఘటనమును ప్రకాశింపజేయునట్టి దీపము ఘటము కంటే నెట్లు భిన్నమైనదే, అట్లే దేహములను ప్రకాశింపజేయు బోధరూపుడగు ఆత్మయే నేనని ఎరుగుము. ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు, సంపూర్ణ శక్తివంతుడనియు వేదములచో చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకొనుము. ఏ వస్తు జ్ఞానము చేత సర్వజ్ఞానము లభించునని శత్రువులతో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకొనుము. నేనన్నను బ్రాహ్మణునను ఒకే అర్థము గలవి. నేను బ్రాహ్మణునను వాక్యార్థ బోధ దృఢముగా నిలిచి ఉండు వరకు సమధమాది సాధన సంపన్నుడై శ్రవణాదులను అభ్యసించవలెను. శృతి వల్లను గురు ప్రసాదము చేతను ఎప్పుడు తాధ్యాత్మ బోధ దృఢపడునో అప్పుడే సంసార మూలము నంతయు పోగొట్టును. కొంతకాలము ప్రారబ్ధ కర్మ అనుభవించి తరువాత పునరావృత్తి లేని మోక్ష పదము పొందును. కనుక ఆత్మ బుద్ధికై ముందు కర్మ చేయవలెను. గురువు వలన కర్మ విధిని పూర్తిగా తెలుసుకొని చేసిన ఫలము హరికర్పించి పాపరహితుడై తరువాత మంచి జన్మ ఎత్తి శ్రవణమనాదులు అభ్యసించి జ్ఞాని అయి కర్మబంధములను తొలగించుకొని మోక్షము పొందును అని చెప్పగా తిరిగి బ్రాహ్మణుడు ఇట్లు అడిగెను.